తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తేదీ 8/4/2026 తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తేదీ 8/4/2026 బుధవారం రోజు నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నారు. ఈ సమ్మె సోమవారం రోజుకి 6వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా గజ్వేల్ 400 kV సబ్ స్టేషన్ కొడకండ్లలో 6వ రోజు సమ్మె కొనసాగుతుంది. ప్రధాన డిమాండ్ల విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిజన్ కార్మికులకు ఆర్టిజన్ కన్వర్షన్ చేయాలి, ఆర్టిసన్లకు అప్సెబ్ సర్వీస్ రూల్స్ అంటే ప్రస్తుతం ఉన్న ఓ మరియు మ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. టీజీఎన్పీడీసీఎల్ మరియు టీజీఎస్పీడీసీఎల్-లలో అన్మాన్డ్ కార్మికులను ఆర్టిసన్లాగా విలీనం చేసుకోవాలి. విద్యుత్ సంస్థల్లో డిసెంబర్ 4, 2016 తేదీ కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ ఇప్పటికీ ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని గుర్తించాలి. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం చెల్లించాలి. 2026 ప్యార్సి వేతన సవరణ అమలు చేయాలి. పెండింగ్ సెక్యూరిటీ వాళ్లను ఆర్టిసన్గా కన్వర్షన్ చేయాలి. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికులు డివిజన్ అధ్యక్షులు జైపాల్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి తాడం యాదగిరి, ఉపాధ్యక్షులు బొడ్డు సంజీవ్, శ్రీకాంత్ రెడ్డి, స్టేట్ మెంబర్ హరీష్, జుబేర్, లింగం, వేముల రవిబాబు, ఎం ప్రభాకర్, బాలకృష్ణ, హేమంత్ గిరిబాబు, యాదగిరి, రాము, గణేష్, మల్లమ్మ, లింగం, హేమంత్, గజ్వేల్ డివిజన్ ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.